ఏపీ డిగ్రీ 2026కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్లో ఈ రోజు సాయంత్రం 6 PM నుంచి అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా మనం వెబ్ ఆప్షన్ పెట్టే ముందు మీరు మెయిన్గా వెబ్సైట్లో చూసుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్ అయితే ఉంటుంది అన్నమాట. అదే వ్యూ డీటెయిల్స్లోకి వెళ్ళిన తర్వాత కింద ఒక్కసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సో మీరు ఏ కాలేజ్లో వెబ్ ఆప్షన్లో పెడదాం అని అనుకుంటున్నారో దాంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సులు ఏంటి, ఫీజు ఏంటి, కాలేజ్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలి. ఎలా పెడితే అలా అయితే పెట్టకూడదు అన్నమాట. సపోజ్ మీరు ఎలా పడితే అలా పెట్టేస్తారనుకోండి, సర్టెన్ ఒక కాలేజ్ ఫీజు అక్కడ జాయిన్ అయిందో చెప్తే కొంచెం ఎక్కువ ఉంటే ఎలాగా? అందుకే మీరు ముందుగా ఈ వర్క్ అయితే చేసుకోండి. మనకి ఈరోజు ఈవినింగ్ 6 PM తర్వాత వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. అంతలోపు మీరు ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో మీ నియర్ బై ఏరియాలో ఆ కాలేజ్ సంబంధించి తెలుసుకోవాలన్నమాట. ఉదాహరణగా సో మాది తాడేపల్లిగూడెంలో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత సపోజు పేరు ఏమైనా సెర్చ్ చేయండి అన్నమాట. సెర్చ్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఫస్ట్ కాలేజ్ జీవీఆర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొఫెషనల్ స్టడీస్ గుంటూరు అయితే ఉంది. ఈ కాలేజ్ గురించి నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటుంటే మనకి బ్లూ కలర్లో కాలేజ్ కోడ్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ మనకి 1996లో అయితే కట్టారు. కాలేజ్ టైప్ కూడా కో ఎడ్యుకేషన్. ఈ రీజన్ వచ్చేసరికి ఏ రీజన్, మనకి వెబ్సైట్ కాలేజ్ వెబ్సైట్ కూడా మనకైతే ఉంటుంది అన్నమాట. మనకి హాస్టల్ అందుబాటులో ఉందా లేదా, ఇక్కడ హాస్టల్ అయితే అందుబాటులో లేదు, ఉంటే కొన్ని కాలేజ్కి అయితే రావడం జరుగుతుంది. కాలేజ్ అడ్రస్ అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కోర్సులు 3 కోర్సులు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. బీకామ్ హానర్స్ డేటా సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని సీట్లు ఉన్నాయో, కన్వీనెంట్ సీట్స్ మొత్తం 196, 17, 35. మెయిన్గా మనకి ఫీజు వచ్చేసరికి 14,000. ఇలాగా మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతాం, ఏ కాలేజీలో వెబ్ ఆప్షన్ పెడదాం అనుకుంటున్నారో ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్లో ప్రతి ఒక్క ఆప్షన్ గురించి అయితే మనకైతే ఉంటుంది అన్నమాట. కాబట్టి అందరూ అయితే చెక్ చేసుకోండి మీరు ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో దానికి సంబంధించి. మనకి ఇక్కడ బ్లూ కలర్లో కాలేజ్ కూడా అయితే ఉంది కదా, దాన్ని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ప్రతి కాలేజ్ సంబంధించి కాలేజ్ ఎప్పుడు కట్టారు, ఏ రీజియన్లో ఉంది, వెబ్సైట్ ఏంటి, మనకి హాస్టల్ అందుబాటులో ఉందా లేదా, పిన్ కోడ్ ఏంటి, అడ్రస్ ఏంటి, అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సులు ఏంటి, ఫీజు ఎంత, ఇవన్నీ దీంట్లో అయితే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్ పడితే చాలా అంటే చాలా బెటర్. ఫర్దర్ ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీకు వెంటనే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో మెయిన్గా ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అని అనుకుంటే శాస్త్ర కాలేజ్ అయితే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కో ఎడ్యుకేషన్తో పాటు ఉమెన్స్ సంబంధించి స్పెషల్గా కాలేజ్ అయితే ఉంది. సేఫ్టీ కానీ మనకి స్టడీ కానీ ప్లేస్మెంట్ సంబంధించి కానీ 100% వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. సో మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తాయి కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, మనకి మెయిన్గా బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ. మనకి కౌన్సిలింగ్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనకి అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళైతే డీటెయిల్గా గైడ్ చేస్తారు. సో ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత అని క్లియర్ కట్గా వాళ్ళైతే చెప్తారన్నమాట. అర్థమవుతుంది కదా? స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట.